ఎవరమ్మా నువ్వు? కొత్త పని మనిషివా? हाँ जी, मैं बम्बई से आया हूँ। मेरा माँ का नाम गुलाबी, मेरा नाम जिलेबी। तुझे कैकू बेबी? తెలుగు వచ్చి చావదా? नहीं बेवकूफ जी। అది సంగతి. ఆ వెధవను పెళ్ళం ఎన్ని తిట్లు తిట్టినా తెలియకుండా ఉండడానికి హిందీ దాన్ని పెట్టుకున్నాడన్నమాట. చిచ్చి, నా బతుకు టీవీలో రామాయణ కంటే పాపులర్ అయిపోయింది. నాన్నా నాన్నా ఏంటి నాన్న? ఏంటి నలుసు? ఆ కంట్లో నలుసు పడిందా నాన్న? కంట్లో కాదురా, కోడలి కడుపులో నలుసు పుడితే చూసిపోతా. ట్రై చేస్తున్నాను నాన్న. ఆహా, ఏ ఆడదైనా మొగుణ్ణి ఏమండో అని పిలవటం గౌరవం, నిన్నే అని పిలవటం ప్రేమ, ఏ అని పిలవటం నా కర్మ. ఏంటి బుజ్జులు? టైం ఎంత? ఎంతైంది? 6 దాటి 10 అయింది. ఏంటి 10? మరి టిఫిన్ తెచ్చా బుజ్జులు, నీకిష్టమని పెసరట్టు చేసి తీసుకొచ్చా. అదే బుజ్జులు, అందరూ ఎంచక్కా నిద్ర లేవగానే పేస్ట్ తో మొహం కడుక్కొని తమాషాగా టిఫిన్ చేస్తారు. వద్దు, నేను కడుక్కోను, ఇలాగే తింటాను. అయితే పని చేయవే, ఇదిగో ఈ చట్నీ తీసి ఇక్కడ పెట్టుకొని ఈ పేస్ట్ వచ్చుకొని తిను. అయ్యో అయ్యో అయ్యో, అదేమన్నా టమాటో సాస్ అనుకున్నావే? అది క్లోజప్ టూత్ పేస్టే. అది ఇది 2 కలుపుకొని తిన్నావంటే లోపలికి వెళ్ళి చేస్తావు. అయ్యో హే భగవాన్, ఏమే ఏమే నీ తల్లిదండ్రులు ఏంటే అది ఇది తింటావంటే? అసలు నా కోసమే కన్నారంటే నీ తల్లిదండ్రులు. తినవే 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 తిను తినవే, ఇదిగో ఇదిగో తినవే, ఈ పేస్ట్ కూడా పిండుకో పిండుకో తినవే, మొత్తం తిను. ఈ అన్ని తిని చావే. ఈ అమ్మ కడుపు మాడ. వెళ్దాం. ఆహా, మన ఊరికి నిజమైన కళంటే ఈలయ్యా. అష్టలక్ష్ములు వెళ్తున్నట్టుందయ్యా. నిజమే, లక్ష్మి సైకిల్ ఎక్కి పోతున్నట్టే ఉందా నా కాళ్ళకి. ఏంది? 8 మంది ఆడపిల్ల, పిల్లకి 2 లక్షల చొప్పున 16 లక్షలు కట్టం కింద అవుద్దా? ఇక గుడ్డా గోసి నగా నట్రా ఇంకొక 16 లక్షలు అవుతాయా? ఇకపోతే పెళ్లి ఖర్చుల కింద సామ్యానలు పాత్రలు నా కాడ ఎంత చౌకగా తీసుకున్నా ఇంకొక 8 లక్షలు అవుతాయా? మొత్తం 40 లక్షలు రా సోమ్య. ఊరు వదిలిపెట్టి పోతుండట్టే ఉంది. వారిని ఎవ బడవా, ఊళ్ళో ఆడపిల్లల పెళ్లిళ్ళ గురించి నువ్వు ఇట్ట ఏడవబట్టే నిన్ను కట్టాలి కెట్టే అన్నారు. వారూరుకోరు, ఈ రకంగా డబ్బు ఊరు వదిలిపెట్టి పోతా ఉంటే ఊరందరూ కట్టాలి కెట్టేలే అవుతారు. ఆ విధంగా రుక్మిణి శ్రీకృష్ణుని దక్కించుకుందన్నమాట. అంటే ప్రేమ గడ్డి పరకలా కనిపించినా చివరికి ప్రేమే చేస్తుందని మనం నమ్మాలి. నిద్రపోవాల్సింది మీరు కాదు, మేము. అందుకే మాకు జీతాలు ఇస్తున్నారు. లేదు సార్, పాఠం వింటూనే ఉన్నాను, కాకపోతే కళ్ళు మూసుకున్నాను అంతే. ఆహా, కళ్ళు మూసుకున్నావా? అయితే చెప్పు, రుక్మిణి భర్తని ఏం చేసింది? చెళ్ళుని చెంప మీద కొట్టి బట్టలుతుకు, ఇల్లు ఉచ్చు, అంట్లు తోము, నిన్ను డబ్బు పెట్టుకున్నది నేను చేయడానికా అని నిలదీసి అడిగింది. మీరేం తడుముకోనక్కర్లేదు సార్. అరుణ చెప్పింది ఆడది ఎదురు తిరిగితే అనే అరవింద్ నవల్లోని రుక్మిణి గురించి. ఒరే బావా, నా బతుకుని నవల్లో పెట్టి దేశానికి అంకితం చేస్తావా? నీ సంగతి చూస్తా. ఏంట్రా నోటీసా? అవును సార్. డియర్ స్టూడెంట్స్, యాన్యువల్ కాంపిటీషన్స్ ఆఖరి రోజున ప్రత్యేక ఆహ్వానితులుగా ఎస్పీ భయంకర్ గారు, ఎమ్మెల్యే రేలంగి గారు మరియు ప్రముఖ నవలా రచయిత అరవింద్ గారు కూడా వస్తున్నారని దీని సారాంశం. వెల్కమ్ టు ది గ్యాదరింగ్. మన ఎమ్మెల్యే రేలంగి గారిని, ఎస్పీ భయంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన అభిమాన అభ్యుదయ రచయిత శ్రీ అరవింద్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మన తెలుగు లెక్చరర్ శ్రీ ఆనంద్ గారు ఉపన్యసిస్తారు. సోదర సోదరీమణులారా, విద్యార్థులారా, ఈనాడు కళాశాల వార్షికోత్సవానికి
ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే శ్రీ రేలంగ్ గారు పోతే సాధారణంగా ఎటువంటి మీటింగ్లు పిలిచినా వారు రారు. ఎస్పీ భయంకర్ గారు వారు ఈ సభకి వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అటువంటి ఎస్పీ భయంకర్ గారు పోతే సాధారణంగా మనందరికీ తెలుసు, మనందరి అభిమాన రచయిత అరవింద్ గారు. వారిని మనం పిలవగానే వారు సంతోషంగా ఇక్కడికి వచ్చినందుకు, బహుమతి ప్రధానకర్తగా వచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అటువంటి అరవింద్ గారు పోతే చాలా మంది ప్రేక్షకులు, విద్యార్థులు ఆనందంతో చప్పట్లు కొడుతున్నారు. వీళ్ళంతా పోతే పోతామండి. అందరం పోవలసిన వాళ్ళమే. అందరం పోతారు. మాకేం అయిపించలేదు. ఇప్పుడు మొదటి బహుమతి ఎం అరుణ. అమ్మ అరుణ ఆగుతల్లి. వ్యాసరథంలో మొదటి బహుమతి ఎం అరుణ. డిబేటింగ్ లో మొదటి బహుమతి ఎం అరుణ. ఫిజిక్స్ ఫస్ట్ ప్రైజ్ ఎం అరుణ. కెమిస్ట్రీ ఫస్ట్ ప్రైజ్ ఎం అరుణ. టోటల్ గా కాలేజీ ఫస్ట్ ప్రైజ్లు ఎం అరుణ. తీసుకోమ్మా. అబ్బాబ్బాబ్బా, ఈ ఊళ్ళో హెడ్ ఆఫీసు, టౌన్ లో బ్రాంచ్ ఆఫీసు రెండు ఒక్కడనే చూసుకోలేక చచ్చిపోతున్నా. కత్తి ముందరకు బాని. చాలా అబ్బో. హనుమాన్లా, ఓరి హనుమాన్లా, ఏడున్నావురా స్వామి? చలిగాలికి తట్టుకోలేక దీంతో ముడుక్కున్నా. నీతో కష్టమేరా. తొందరగా సామాన్ దింపరా చెంబు మొఖమాడ. ఇదిగో ఏదన్నా చొట్టబడిందా చుట్టబెట్టి కాలుతా దాబరా మొఖమాడ. అది చినికి పాత్ర చీపురు మొఖమాడ. బాబాయ్, ఎంత దూరం చుట్టమైతే మాత్రం పండగ పూట నీ ఇష్టం వచ్చి చెడతావా నిన్ను? ఓరేది మొఖమా, నాకు ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా తెస్తుంటారా? మాడు పగిలిపోయింది. నాకు కూడా ఎవరి మీద ప్రేమ ఎక్కువైతే చెంబులు చామంతి పుల్ల, బకెట్లు బంతి పుల్ల, మగ్గులు మల్లె పుల్ల, దబరాలు దండలా వేస్తాను. చేతుల తాపేళ. ఎంత నీ తప్పేళ? నీ తప్పేళ. ఏమైందిరా సాయి, నీకు సావానంత పగల కొట్టావు. ఆడకావరే. ఏమండి, ఒక్కగానొక్క కూతురు నెత్తికి ఎక్కించుకున్నందుకు ఏం చేసిందో చూడండి. ఏమ్మా, నీ బతుకుల గురించి నువ్వే నిర్ణయం తీసుకునేంతగా ఎదిగిపోయావా? మాట్లాడమే. నిన్నిలా చూసి నోరు పడిపోవాల్సింది మాకు తల్లి, నీకు కాదు. నిన్ను నమ్మి కాలేజీకి పంపించినందుకు మమ్మల్ని చెప్పుతో కొట్టుకోవాలి. నేను అప్పుడే అనుకున్నాను బాబా ఇట్టడిదేదో జరుగుద్దనే. అప్పుడే తెలిస్తే అప్పుడే చెప్పచ్చుగా, ఇప్పుడు చెప్పడం దేనికి? నోరు మీరా చూస్తావేంది చెల్లెమ్మా? వాకిట్లో గొడవలు ఎందుకు? లోపలికి పోయి ఆరతి పట్టుకురా. నువ్వు ఊరుకోకిట్టయా. దీన్ని చేసుకున్నవాడు నా ఆస్తి మీద మోసతో చేసుకున్నాడో దీని మీద ప్రేమతో చేసుకున్నాడో నాకు తెలియాలి. అది తెలిసేదాకా ఇది నా కొంపలో అడుగు పెట్టడానికి వీలేదు. చెప్పరా, చెప్పు. పిచ్చి నాన్న, ఇదంతా నిజమని నమ్మేశావా? ఉత్త వేషం నాన్న. రాత్రి కాలేజీలో మోనో యాక్షన్ జరిగింది కదా, మిమ్మల్ని తమాషా చేద్దామని ఈ వేషంలో వచ్చేసాను.
చంపేశావు కదమ్మా. సిగ్గు లేకపోతే సరి, వేసిన పగటి వేషాలు చాలు, అందరి కళ్ళు పడ్డాయి. లోపలికి పదా రండి. నేను అప్పుడే అనుకున్నారా స్వామి ఇదంతా నాటకమేనని. అట్టగా మరి ఇది అనుకోలేదా? ఏది ఇంకేమత్తా నీ బిందె అడ్డుపోతుందని? ఓ శంకయ్యమ్మ ఆగే, నీ మొగుడు దేశాలు బట్టి వారు ఆగు. ఎంత ఆశ మానవుడికి. ఓ శంకయ్యమ్మ ఏడకి తిప్పుకుంటా బాతనావు, నీ బాబుగాడు సొమ్ము అనుకున్నావు, పెట్టుపింది ఎక్కడ? ఏంటి ఈ బింది నీదా? తెల్ల చీర కట్టుకున్నదల్లా నా పెళ్ళ ఉన్నట్టు ఊళ్ళో ఉన్న బిందులన్నీ నేనా? నా బిందె నాకు తెలవదంటే పెట్టు అక్కడ. ఏంటి బాబాయ్ ఇది అనుకోలేదా? ఏది ఇంకేమత్తా సైడ్ పీకుతుందని? నిన్ను అసలు ఏటండు నీ చేతల్లా బిందె? ఏంది నీ బిందె? ఆవిడ బిందె. జానకి, జానకి అబ్బా వస్తున్నానయ్యా. త్వరగా రావే. రా. ఏంటయ్యా కంగారు? చూడు ఎవరొచ్చారో చూడు. నేను గారాబం చేసి చెడగొట్టేస్తాను, నిద్ర వేస్తావుగా. చూడవే చూడు, ఈ రామదాస్ కూతురు అనిపించావే. ప్రతిపక్షాన్ని నోరు మూయించావు. ఇంకా చూస్తావేంటి? వీడి దిశ తీసురా. ఎప్పుడో చేతులు అయిపోవాల్సిన ఆటండి. హ్యాండ్ బ్యాడ్. జై పాతాళ బ్యారేజ్. ఏం హ్యాండ్ అండి కొట్టు. లోపలికి వా. ఎవరు నువ్వు? అది ఇటు నుంచి మూడోది కొట్టు, ఇటు నుంచి మూడోది కొట్టు. వారిని నే కొట్టమంది అటు నుంచి మూడోది రా. ఇందుకు గదంట సాగు నువ్వు ఎకరాలు అమ్ముకుంటుంది. అసలు బతుకుడు రకం ఏం చేస్తుంటే మధ్యలో నువ్వేం రాసావే కట్టాగో. ఓ పోలీసు ఆయనవా? కొత్తగా వచ్చినట్టు ఉందే. సప్ప సప్పమని పేక మొక్కలు సప్పుడైన పడితే చాలు టిక్కి టిక్కి లాటి ఊపుకుంటా వస్తారు. మామూలుగే కదా బాబు. ఉండు ఒరే ఆటలో కట్ చేసుకోండిరా. ఇదిగా ఏందయ్య సగం అట్టా చూస్తావు? ఇంత ముందర ఎస్ఐకి ఇచ్చేది కూడా ఇంతే. చూసి నన్ను కొడతావేందయ్య స్వామి? నమస్కారం. ఓ నువ్వా బావా? రావదాస్ అని మా బావా. ఈ ఊళ్ళో పెద్ద రైతు. నన్ను కట్టాలి కట్టిమూర్తి అంటారులేండి. సప్లయింగ్ కంపెనీ ఓనర్ని. సప్లయ్యా? మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకే జగ్గులు, నీల డ్రమ్ములు, ట్యాంకులు, కాట్రబల్లీలు, మైకులు, కర్టన్లు, కుర్చీలు, టేబుల్లు. బావా ఆపుతావా నీ మైకు? ఎస్ఐ గారు, ఇంతవరకు ఏ పోలీస్ ఆఫీసర్ చేయని పని మీరు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు నేను ఆపాను కదా అని సంతోషపడటం కాదండి, రేపు మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఆడకుండా చూడాల్సిన బాధ్యత గ్రామ పెద్దలుగా మీది. మీరు అన్నది 100కి 100 పాళ్ళు నిజం. ఏం లేదండి, వీళ్ళందరికీ ఏ కాలక్షేపం లేక పేకాడుతున్నారు. అదే ఈ డబ్బుతో నీకు వద్దులే సప్లయింగ్ కంపెనీ, ఈ డబ్బుతో మంచి పుస్తకాలు కొని వీళ్ళ ముందు పడేయండి. అప్పుడు పేకాడతారేమో చూడండి. ఓహో, నేను పుట్టి భూమి మీద పడ్డాక ఊరకనే వస్తే కాగుడ్లు బల్లిగుడ్లు ఎత్తుకుపోయే పోలీసు వాళ్ళనే చూశాను కానీ లంక పొగాకు మాదిరిగా నిఖార్సైన ఎస్ఐ అని మిమ్మల్ని చూస్తానండి. జిందాబాద్ ఎస్ఐ గారు, జిందాబాద్ జిందాబాద్ ఎస్ఐ గారు. అదేంటి సార్, ఏమిటి అలా కొట్టుకుంటున్నారు? ఏం లేదండి, నన్ను ఎవరైనా ఇట్ట పొగిడితే నాకు అహంకారం రాకుండా భగవంతుని తలుచుకుని నా చెంపలు నేనే వాయించుకుంటూ ఉంటాను. సార్ మీతో పరిచయం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంటికి వెళ్దాం పదండి, కాస్త దాహం పుచ్చులు పెడతారు కానీ. రండి పదండి. రండి.